ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాసు ట్రావెల్ బ్లాగ్. ఇప్పుడు మనం విజయవాడ పున్నమి ఘాట్ లో ఉన్న అబ్బూరి గ్రౌండ్స్ లో శ్రీ శ్రీ రవిశంకర్ గారిచే గానం జ్ఞానం ధ్యానం అనే మహా సత్సంగ్ కార్యక్రమంలో ఉన్నాము. ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ ద్వారా మనకి సుపరిచితులైన శ్రీ శ్రీ రవిశంకర్ గారితోటి ఇవాళ మనం మొదటిగా గాంధర్వ గానాన్ని, ఆ తర్వాత ఆయన ద్వారా ఇవ్వబడే స్పీచ్ అంటే జ్ఞానాన్ని, అలాగే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మనం అడిగే ప్రశ్నలకి శ్రీ శ్రీ రవిశంకర్ గారిచే ఆన్సర్స్ ఉంటాయి. అవి చివరిలో ధ్యానం అంటే మెడిటేషన్. ఈ కార్యక్రమాలన్నీ కూడా మన విజయవాడలో 10 సంవత్సరాల తర్వాత ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళు కండక్ట్ చేసే ఈ కార్యక్రమాన్ని మళ్ళీ రాదు గనక మీ అందరి కోసం ఇప్పుడు చూడబోతున్నాం మహా సత్సంగం. ఈ వీడియో దయచేసి చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ కి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. ఓకే, ప్రోగ్రామ్ లోకి వెళ్ళిపోదామా? ప్రభాకర్ని కలవడానికి వెళ్లారు. ఎక్కడ అశాంతి ఉందో, ఎక్కడ అలజడి ఉందో, ఎక్కడ అనారోగ్యం ఉందో అక్కడ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఉంటుంది. ఎక్కడ ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయో అక్కడ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఉంటుంది. ఇక్కడ కూడా వరదలు వచ్చినప్పుడు ఇక్కడ సుబ్బారావు గారిని మా ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీం ఇక్కడ దగ్గర 3000 ఫ్యామిలీస్ కి 25 ఐటమ్స్ కిట్ పంచిపెట్టారు. సో గురువు గారి కోరిక ఒకటే, ప్రపంచంలో అందరూ ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, మనశ్శాంతితో ఉండాలి. ఒత్తిడి లేని, హింస లేని ప్రేమైక సమాజాన్ని భావితరానికి అందించాలి. పరబ్రహ్మ తస్మై శ్రీ శ్రీ గురవే నమః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ శ్రీ గురవే నమః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జై గురుదేవా సద్గురుదేవా, 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 జై గురుదేవా సద్గురుదేవా. అంబా శారదాంబా, అంబా అంబా శారదాంబా, అంబా శారదాంబా, అంబా అంబా శారదాంబా, అంబా శారదాంబా, అంబా అంబా శారదాంబా. శారదాంబా. శంకర వెంకట, జై జై శంకర సాంబ సదాశివ, జై జై శంకర సాంబ సదాశివ, శివ శివ శంకర సాంబ సదాశివ, శివ శివ శంకర సాంబ సదాశివ, జై జై శంకర సాంబ. నీలలోహిత నమః శివాయ, నీలలోహిత నమః శివాయ, శంకర శివ శంకర, శంకర భయంకర, శంకర భయంకర. రామ సీతారామ, రామ 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 రఘువరాచార్య, రామ 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 రఘువరాచార్య, రామ 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 రఘువర సీతాయ, రామ
43 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది వివిఎంవిపి ఫౌండేషన్ డే. ఈ రోజు మనం గురుదేవులతో కలవడం చాలా చాలా అదృష్టం. మన జీవితం ఎట్లా ఉంది అంటే ఒక వృక్షం మనం చెడి ఉంటుంది కదా, వేరు పురాతనము, దాని పైన లీవ్స్ అండ్ ఫ్లవర్స్ అని ఉంటుంది, పూలు చెట్లు, అది నూతనం. Life is like the tree which has the roots which are ancient and the flowers and leaves and fruits which are new. కొత్తది అది కొత్తది. In the same way, we have to take the old and new together. Scientific temper ఉండాలి. పిల్లలకు అందరికీ మన సైంటిఫిక్ టెంపర్ చేతిలో ఒక సంస్కారం కూడా, పెద్దవాళ్ళకు రెస్పెక్ట్ చేసేది, సమాజం. ఇప్పుడు ఎక్కడ చూస్తే మీరు డిప్రెషన్ ఎక్కువగా ఉంది, సూసైడల్ టెండెన్సీ ఎక్కువగా అవుతా ఉంది, గొడవలు, ఇవన్నీ సమాజం నుంచి తొలగాలంటే దానికి మేమందరూ కలిసి ఆధ్యాత్మిక ఒక శక్తి పెరగాలి సమాజంలో. ధ్యానము, ప్రాణాయామం అన్ని చేసుకుంటే మనం ప్రసన్నంగా ఉంటుంది. మన ప్రసన్నంగా ఉండేప్పుడు మన వ్యవహారం మధురమైగా మారుతుంది. ఇప్పుడు మీతో ప్రశ్నలు ఉంటే అడగండి. పూజ్య గురుదేవ్, ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఈ రోజుతో 43 సంవత్సరాలు తెలిసి చాలా ఆనందం కలిగింది. ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేయడానికి మీకు ఎలా స్ఫూర్తి కలిగింది, కారణం ఏంటి? అలాగే ఈ 43 సంవత్సరాల్లో మీరు ఏమేమి ఛాలెంజెస్ ఎదుర్కొన్నారు? ఈ ప్రపంచంలో ఎంత మార్పుని ఎలా తీసుకురాగలిగారు? 43 years back, when I was teaching, I was even before that, I was talking to people, teaching them some meditation. చాలా ఇబ్బంది పడ్డారు. దీని మీద మీ స్పందన ఏమిటి? భవిష్యత్తులో ఇలాంటివి జరిగినప్పుడు ప్రజలు ఎలా ఎదుర్కోవాలి? మన ఆత్మవిశ్వాసం ఉంటే అన్ని కష్టాల నుంచి మేము బయట వచ్చేస్తాం. ఆత్మవిశ్వాసము, ధైర్యము, దైవ విశ్వాసం కూడా ఉండాలి. అప్పుడు ఇదన్నీ న్యాచురల్ క్యాలమిటీస్ వస్తుంది, మళ్ళీ మేమందరూ దాని నుంచి బయట వచ్చేస్తాం. And these moments of problems is an opportunity for you to bond amongst each other. And మనమందరూ ఒకటే అని, మానవ కులాలు ఒకటే అనే విషయం, దానికి మేమందరూ కలిసి పని చేసాము లేదా కదా? Gurudev, why is not every human being pure? No. Everybody is pure. They are born pure, but due to stress and ignorance, they can behave the way they behave. But deep inside, everybody, Nitya Shuddha Buddha Swabhavam ante manaki. Nitya Shuddha Buddha Swabhavam. మన స్వభావం ఉంది, అది కనుక్కోవాలి. అదే ఆత్మసాక్షి. కనుక్కోడానికి మన వ్యవహారము, మన ఆచారము విశుద్ధంగా ఉండాలి. స్ట్రెస్ ఫ్రీ అవుతే మన శుద్ధత్వం ఫీల్ కియా కి దూసరే దేశ్ సే ఆయే. నేను ఎంత తిరిగాను అంటే మొత్తం ప్రపంచంలో అన్ని దేశాలు తిరిగాను.
ఎవరికి అట్లా కనిపించలేదు. నేను వేరేవారు అంటే వాళ్ళందుకు మన వాళ్ళే అని ఒక భావం వస్తుంది. మనకు కూడా అట్లే మన లోపల ఏముంది అదే బయట కూడా మనకు అనుకుంటాం. డ్రగ్స్ కి బానిసలు అవుతున్నారు. దీనికి గల కారణం ఏమిటి? యువతను మంచి మార్గంలో తీసుకురావడానికి ఏం చేయాలి? అది ఎందుకంటే దే ఆర్ లుకింగ్ ఫర్ ఏమైనా ఒక ఆల్టర్డ్ ఎక్స్పీరియన్స్. దే ఆర్ లుకింగ్ ఫర్ సమ్ సార్ట్ ఆఫ్ ఎక్స్ట్రా మోర్ ఎక్స్పీరియన్స్ దెన్ ద 5 సెన్స్. మన పంచేంద్రియం సెన్సెస్ లో మనకు అనుభవం అవుతుందో దాని పైన ఏమైనా అనుభవం ఉందో అని వాళ్ళందరికీ ఒక క్యూరియాసిటీ ఉంటుంది. దానికి డ్రగ్ ట్రై చేస్తారు. దాంట్లో కొంచెం ఆల్టర్డ్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ వచ్చేస్తుంది కొంచెం సమయం. దాని తర్వాత అది హ్యాబిట్ అవుతుంది. దాని బయట రావటే దానికి వాళ్ళకు చాలా కష్టం అవుతుంది. అప్పుడు నేను చెప్తాం వాళ్ళందరికీ ఆల్ టైప్ ఆఫ్ అడిక్షన్ ఉంది. ఆల్కహాల్ అడిక్షన్, డ్రగ్ అడిక్షన్, ఇదన్నీ బయట రావాలంటే సుదర్శన్ క్రియ చేయాలి. ఎంతోమంది ప్రపంచంలో అన్ని జగాలు సుదర్శన్ క్రియ చేసి బయట వచ్చారు, చాలా సంతోషంగా ఉన్నారు. ఆధ్యాత్మికత అందరికీ కావాలి. ఇట్లా భోజనము మన శరీరం దానికి భోజనం కావాలి కదా, అట్లే మన ఆత్మకి భోజనము అంటారు. విజయవాడ చాలా మంచి చర్య. ఆయుర్వేద మెడిసిన్ ఆఫ్ ద కరెంట్ సెంచురీ. ఇప్పుడు ఎంతమంది అందరూ ఆయుర్వేద యాక్సెప్ట్ చేస్తా ఉన్నారు మొత్తం ప్రపంచం. పాలిటిక్స్, రాజకీయాలు wherever people are there will be politics. But neither you should shy away from it nor take it into your head. Politics has its own equations, but you are much more than politics. And recognize the beauty inside of you. Okay? Let us close our eyes. शरीर को ढीला छोड़ते, आंखें बंद रखें। एक गहरी सांस लीजिए। And breathe out. ఒక దీర్ఘమైన శ్వాసం తీసుకొని నిదానంగా వదిలేయండి. Become aware of the weight of your body. Whatever it is, 70 kilos, 60 kilos, just become aware of the weight of the body. Breathe in, and as you breathe out, place the weight of your body on the chair you are sitting. Pay attention వెనక పెట్టండి. And then become aware of the back of your head. जब हम विश्राम करते दीजिए मन को मुस्कान के साथ विश्राम.
మంచిగా విశ్రాంతి తీసుకోవాలి. सब कुछ ठीक होएगा. భగవంతుడు ఉన్నాడు, అన్ని మంచిగా అవుతుంది. ఓం శాంతి శాంతి శాంతి. Your wishes become true. Whatever you wish, your wishes are getting granted. Lift your hands, let me see. All you what you want is happening, no? आपकी मन्नत पूरी हो रही है ना, जो आप चाहते हो रही ना. कितने लोगों का हो रहा, हाथ उठाइए देखते हैं. आप जो चाहते हो रहा ना, यही है गुरुदेव के पास आने का. यही मतलब है कि अपना चिंता वापस लेके नहीं जाना. మీరు మీ చింతలు మళ్ళీ తీసుకొని పోవద్దు, ఇక్కడే వదిలేసి పోవాలి. The happiest city, Andhra Pradesh. Daniki, every area we should have people who can, counsel, who meditate. Daniki manamandu kalsi chestamu, pani chestamu. Okay. బ్రహ్మముకటే Gagana